హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కువగా కొనబడిందా లేదా ఎక్కువగా అమ్మబడిందా అనేది తెలుసుకోవడానికి చాలామంది ట్రేడర్లు అయితే ఒక సూపర్ సింపుల్ టూల్ని అయితే వాడతారు. అదే ఆర్ఎస్ఐ అండి. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది ఒక మూమెంటం ఇండికేటర్ అండి. ఈ వీడియోలో అయితే ఆర్ఎస్ఐ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలాగా ఉపయోగించాలి అనేది క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఆర్ఎస్ఐ అయితే మీ ట్రేడింగ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీకు గనుక ఈ కంటెంట్ గనుక యూజ్ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను ఒక స్టాక్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇండికేటర్స్‌లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ అని టైప్ చేసి మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది కింద ఇక్కడ ఇలా చూపిస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే చూడండి, నేను క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కదా! ఇది మూవ్‌మెంటం ఇండికేటర్ అనమాట. అంటే ఒక స్టాక్ అనేది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది మనకి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్ వచ్చేసి మనకి 70 కన్నా పైగా మనకి వచ్చిందనుకోండి, అక్కడ ఓవర్ బావుట్ అయిందనమాట. అంటే లైక్ చాలామంది కొన్నారు. చాలామంది కొని కాబట్టి అక్కడ స్టాక్ అనేది చాలా పెరిగిపోయింది. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. లేదు ఆ ఇండికేటర్ వచ్చేసి 30 కన్నా బిలోకి వచ్చిందనుకోండి, అక్కడ ఓవర్ సోల్డ్ ఎంత పడాను అంటే చాలా అందరు మ్యాక్సిస్ 80-90% దాన్ని అందరూ అమ్మేశారనమాట. సో, అక్కడ మళ్ళీ మనకి బయింగ్ ఆప్షన్ అని వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. లేదు ఇది 45, 50, 55 ఆ మధ్యలో ఉందనుకోండి, మనకక్కడ న్యూట్రల్ జోన్‌లో ఉందని చెప్పేసి మనం ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి జొమాటో అండి. జొమాటో స్టోర్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను ఇండికేటర్ అయితే అప్లై చేశాను. చూడండి, ఇక్కడ చూడండి 2:15 ఆ టైంలో ఇక్కడ మనకి ఇండికేటర్ అనేది పైకి వెళ్ళిపోయింది కదా! 70, 75 మధ్యలోకి ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ రివర్సల్ కన్ఫర్మేషన్ పడింది. రివర్సల్ కన్ఫర్మేషన్ పడి స్టాక్ అనేది మళ్ళీ మొత్తం పడిపోయిందన్నమాట. మొత్తం పడిపోయి మనకి చూడండి, ఇక్కడికి 235 దగ్గర మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయితే అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ పైన మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది జరిగింది. అంటే మనం ఇక్కడ కింద కొంటాం కదా! ఇక్కడ కొంది పైకి వెళ్ళాక ఇక్కడ మనం స్టాక్ అనేది అమ్ముకుంటాం అనమాట. సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అవ్వగానే మనం ఇక్కడ స్టాక్ అనేది అమ్ముకుంటాం. లేదు మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఇక్కడ 30కి వచ్చిందనుకోండి, 30 కోటి రివర్స్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ బై అన్న ఆప్షన్ అయితే చూజ్ చేసుకొని కింద ఒక 5 పాయింట్స్ లేకపోతే ఎంతో మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేసుకుంటామండి. సో, మీకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మీకు ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ స్టాక్‌లో మాత్రమే యూజ్ చేయాలండి. ఎలాంటి ఇండెక్స్‌లో గానీ వేరే దానిలో అయితే యూజ్ అవ్వదు. మ్యాక్స్ మీరు ఎక్కువగా దీన్నైతే స్టాక్‌లో యూజ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దానితో పాటు ఆ స్టాక్ వచ్చేసి న్యూసెస్ ఏమన్నా ఉన్నాయా అంటే పాజిటివ్ న్యూస్ గానీ, నెగెటివ్ న్యూస్ గానీ, అది బుల్లిష్‌గా నడుస్తుందా లేకపోతే బేరిష్ ట్రెండ్‌లో ఉందా ఏందనేది క్లియర్‌గా చూసుకొని మీరు అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని అప్లై చేసి మీరైతే ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఆర్ఎస్ఐ అప్లై చేసి కొనేస్తాను, అమ్మేస్తాను అంటే కుదరదండి. ఆ స్టాక్ సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, దానికి సంబంధించిన న్యూస్ కానీ అన్నీ కూడా క్లియర్‌గా చూసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అయితే యూజ్ చేసి మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.